అంతర్వేది తిరునాళ్లకు వెళ్లే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గోదావరిలో పంటు పడవల నిర్వహణను కట్టుదిట్టం చేపట్టాలని అడిషనల్ ఎస్పీ భీమారావు ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాదవాయిపాలెం రేవులో అంతర్వేది ఏర్పాట్లను ఆదివారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి వెళ్లే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా రేవుల్లో లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అంతర్వేది స్వామి దర్శనార్థం భక్తులు చాలా ఎక్కువ మంది మన నరసాపురం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, కృష్ణా జిల్లా, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి ఈ పంటి మార్గమున వెళ్తున్నందుకు అందరికీ దర్శన భాగ్యం కలగాలి, అందరూ దర్శనం చేసుకోవాలని, చక్కగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ పంటి రాత్రిపూట వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా గౌరవ జిల్లా ఎస్పీ మేడం గారు శ్రీ అజిత ఐపీఎస్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నరసాపురం సిఏ స్వామి మరియు ఏ సతీష్ గారు కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఈ పంటి నిర్వహణ భాగంగా కొన్ని జాగ్రత్తలు అదే సూచనలు కూడా చేయడం జరిగింది. లైఫ్ జాకెట్స్, అదే బోయాస్, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికని, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉద్దేశంతో ఈ రాత్రిపూట భక్తులు వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తల చర్యలో భాగంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి, అదేవిధంగా ఇతర కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూడడం జరుగుతుంది. కొన్ని సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వచ్చి విజిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.